గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో అందరూ ఎలా ఉన్నారు? సో ఇంట్యూన్ ట్రైనింగ్ సెషన్కి స్వాగతం, సుస్వాగతం. సో ఈ ఇంట్యూన్ ట్రైనింగ్ సెషన్స్లో మనం ఏం నేర్చుకుందామంటే, ఇంట్యూన్ అంటే ఏంటి, మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది, మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఒక ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనం ఇంట్యూన్ మేనేజ్ చేయాలంటే మనం ఏమేమి తెలుసుకోవాలి, సో అసలు ఇంట్యూన్ చేయాలి అంటే, ఇంట్యూన్ నేర్చుకోవాలంటే ఏం రిక్వైర్మెంట్స్ ఉండాలి అనేది తెలుసుకుందాం. సో బేసికల్గా ఇంట్యూన్ నేర్చుకోవాలి అంటే, ఇంతకుముందు ప్రీవియస్గా మీరు ఏదైనా ఒక డెస్క్టాప్ సపోర్ట్ రోల్ కానీ, టెక్నికల్ సపోర్ట్ రోల్ కానీ, లేకుంటే ఏదైనా ఒక డివైస్ మేనేజ్మెంట్, ఒక ఎండ్ యూజర్ కంప్యూటింగ్ రోల్లో కానీ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఈజీగా గ్రాస్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంట్యూన్ ఎందుకు, అసలు ఇంట్యూన్ ఏం చేస్తుంది? ఇంట్యూన్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. ఎందుకు క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అంటే, ఈ ఇంట్యూన్ అనేది కన్సోల్ కూడా మనకి వెబ్ బేస్డ్ కన్సోల్ ఉంటుంది. సో ఆ వెబ్ బేస్డ్ కన్సోల్ని మనం ఏదైనా ఒక బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఈ ఇంట్యూన్ ద్వారా మనం ఏం చేస్తామంటే, బేసికల్గా మనం రకరకాల డివైజెస్ని మేనేజ్ చేస్తాం. ఆ రకరకాల డివైస్లు అంటే ఏంటి అంటే, విండోస్ డివైస్ కానీ, ఐఓఎస్ డివైస్ కానీ, ఐప్యాడ్ కానీ, మ్యాక్ కానీ, ఆండ్రాయిడ్ కానీ, లైనక్స్ కానీ, వీటిలో కూడా మళ్ళీ మనం కార్పొరేట్ డివైస్ కానీ, లేదు అంటే బీవైఓడి పర్సనల్ ఓన్ డివైస్ కానీ, సో ఈ ప్రివిలేజ్ కూడా మనకి ఇంట్యూన్ ద్వారా లభిస్తుంది. సో మనం కార్పొరేట్ డివైస్ని మేనేజ్ చేయొచ్చు, లేదు అంటే మనము ఆన్ బీవైఓడి అంటే పర్సనల్ డివైస్ని కూడా మనము మేనేజ్ చేయొచ్చు. సో మనకి ఇన్ని రకాల ప్రివిలేజెస్ అనేది మనకి ఇంట్యూన్ ద్వారా లభిస్తాయి. సో ఇంకోటి ఏంటి అంటే, ఇంట్యూన్ మనము యూజ్ చేయడం వల్ల మనకి చాలా వరకు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో కాస్ట్ ఎఫెక్టివ్ అంటే, ఫిజికల్ సర్వర్స్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అలానే ఆ సర్వర్లకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్ మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు, స్టోరేజ్ మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు, డేటాబేస్ సర్వర్లు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆ డేటాబేస్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి లైసెన్స్ మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో డేటా సెంటర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. డేటా సెంటర్ పవర్ కూడా మనకి అంటే కరెంట్ బిల్లు ఇలాంటివన్నీ కూడా మనకి చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో మరి ఇవన్నీ ఏం లేకుండా ఇంట్యూన్ మనకి ఎలా వర్క్ అవుతుంది? ఇంట్యూన్ అనేది బ్యాక్ ఎండ్ సర్వర్స్ అనేవన్నీ కూడా మనకి మైక్రోసాఫ్ట్ వాడి దగ్గర ఉంటాయి. సో వాళ్ళ డేటా సెంటర్లో ఉంటాయి. మనకి ఓన్లీ ఒక వెబ్ బేస్డ్ కన్సోల్ మాత్రమే మనకి యాక్సెసిబుల్ అవుతుంది. సో ఇంట్యూన్తో పాటు మనం ఎప్పుడైతే మనం ఇంట్యూన్ యూజ్ చేస్తున్నామో, ఇంట్యూన్ టెనెట్ మనం క్రియేట్ చేసుకున్నామో, మనకి బేసికల్గా ఇంట్యూన్తో పాటు మనకి ఒక అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ, దాన్నే మనం ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడి అని పిలుస్తున్నాము. ఈ ఇంట్రా ఐడి అనేది కూడా మనకి వస్తుందన్నమాట. ఇంట్రా ఐడి కన్సోల్ అనేది కూడా మనకి వస్తుందంటే, ఆ ఇంట్రా ఐడి లైసెన్స్ అనేది మనకు వస్తుందన్నమాట. ఓకే. సో అసలు ఇంట్యూన్ నేను యూజ్ చేయడానికి ఏంటి, ఇంట్యూన్ ద్వారా నాకేంటి, ఇంట్యూన్ ద్వారా నాకేంటంటే సెవరల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ క్లౌడ్ బేస్డ్ మేనేజ్మెంట్. ఓకే. ఈ క్లౌడ్ బేస్డ్ మేనేజ్మెంట్లో మనం ఏంటంటే, ఇందాక చెప్పుకున్నట్టు ఆన్ ప్రిమిసెస్లో మనం ఏది మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, యూనిఫైడ్ ఎండ్ పాయింట్ మేనేజ్మెంట్. యూనిఫైడ్ ఎండ్ పాయింట్ మేనేజ్మెంట్ అంటే, ఇంట్యూన్ అనేది మనకి మల్టిపుల్ ప్లాట్ఫామ్ డివైజెస్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు ఒక సింగిల్ పాయింట్ కన్సోల్ ద్వారా. తర్వాత ఇంటిగ్రేషన్ టు అజ్యూర్ ఐడి, మనం ఇంటిగ్రేషన్తో మన అజ్యూర్ ఐడి తోటి ఇంటిగ్రేట్ అవుతుందని చెప్పాను కదా, మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడి. ఎప్పుడైతే నేను ఇంట్యూన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటానో, నాకు అజ్యూర్ ఐడి మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడి సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది. తర్వాత ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ. ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ అంటే, నాకు మనము సెక్యూరిటీ పాలసీస్ కానీ, అప్డేట్స్ కానీ, తర్వాత కంప్లైంట్స్ పాలసీలు కానీ, కంప్లైంట్స్ కానీ, డివైస్ కంప్లైంట్స్ కానీ, ఇవన్నీ కూడా మనము మన కన్సోల్ నుంచే మనం చెక్ చేయొచ్చు. తర్వాత స్కేలబిలిటీ అంటే, యాజ్ ఏ క్లౌడ్ సర్వీస్ మన ఇంట్యూన్ అనేది మన ఆర్గనైజేషన్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఆర్గనైజేషన్ నీడ్స్, ఇప్పుడు నాది ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, మీడియం స్కేల్ ఇండస్ట్రీ కానీ, సో మన ఏదైతే మన యూసేజ్ మనకి ఎలా కావాలో దాన్ని ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంత స్కేలబుల్ ఉంటుంది మనకి ఇంట్యూన్ అనేది. తర్వాత సపోర్ట్ ఫర్ బీవైఓడి. సో సపోర్ట్ ఫర్ బీవైఓడి అంటే ఏంటంటే, ఇప్పటివరకు మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ నెట్వర్క్ కనెక్ట్ కావాలి అంటే మనకి కంపెనీ డివైస్ మాత్రమే అవసరం పడేది. ఇప్పుడు అలా కాకుండా నేను ఇంట్యూన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే, కంపెనీ రీసోర్సెస్ అంటే అవుట్లుక్ కానీ, టీమ్స్ కానీ,
షేర్ పాయింట్ కానీ, పవర్ బిఐ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో నేను నా పర్సనల్ డివైస్ బీవైఓడి డివైస్ నుంచి కూడా నేను యూజ్ చేయొచ్చు. తర్వాత కాస్ట్ ఎఫిషియన్సీ అంటే నేను ఫిజికల్ ఎన్వైరన్మెంట్ని మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక నెట్వర్కింగ్ ఒక్కటి చూసుకుంటే చాలు. మిగతా ఫిజికల్ సర్వర్స్ కానీ, ర్యాక్ సర్వర్స్ కానీ, బ్లేడ్ సర్వర్స్ కానీ, ఫిజికల్ సర్వర్స్ కానీ, వర్చువల్ మిషన్స్ కానీ, వాటి లైసెన్స్ కానీ, స్టోరేజ్ కానీ, డేటాబేస్ సర్వర్స్ కానీ ఇవేవి నేను మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. వాటి అప్గ్రేడ్స్ కానీ, సర్వర్ అప్గ్రేడ్స్ కానీ, ఓఎస్ అప్గ్రేడ్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఏమి కూడా నేను చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని ఇంట్యూన్ నుంచి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా ఒక కంపెనీకి ఇంట్యూన్ని సజెస్ట్ చేయడానికి ఇన్ని అడ్వాంటేజెస్ మనం చూపించవచ్చు. సో తర్వాత మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ప్లానింగ్ నేను ఎలా చేయాలి? ఫస్ట్ మన ఆబ్జెక్టివ్స్ అనేది ఏంటిదని మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఆబ్జెక్టివ్స్ తర్వాత ఇన్వెంటరీ యువర్ డివైస్, మన డివైస్ ఎన్ని ఉన్నాయి, తర్వాత వాటి లైసెన్సింగ్ సంబంధించిన కాస్ట్ ఏంటి, తర్వాత మనకి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, తర్వాత ఆ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మనం ఎలా మైగ్రేట్ అవ్వాలి, దానికి ఒక రోల్అవుట్ ప్లాన్ ప్రిపేర్ చేయాలి, తర్వాత చేంజ్ మేనేజ్మెంట్ క్రియేట్ చేయాలి, దాన్ని కమ్యూనికేట్ చేయాలి, తర్వాత హెల్ప్ డెస్క్ యూజర్స్కి ఎండ్ యూజర్స్కి మనం ఇన్ఫార్మ్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్స్ అనేది ప్రొసీడ్ అవుతుంది అనమాట. సో ఇలా ఉంటుంది ఇంట్యూన్ ప్లానింగ్ గైడ్ అనేది. ఓకే, సో అసలు ఇంట్యూన్ నేను తీసుకోవాలి అంటే నా ఎన్విరాన్మెంట్లో నేను చేయవలసిన చేంజెస్ ఏమున్నాయి? సో ఇంట్యూన్ నేను తీసుకోవాలంటే బేసికల్గా నేను ఎండ్ పాయింట్ చేంజెస్ అనేది చేయాలి, నెట్వర్క్ ఎండ్ పాయింట్ చేంజెస్ అనేది చేయాలి. అంటే మన ఫైర్ వాల్లో మనం కొన్ని రూల్స్ రాయాలి. నాకు అజూర్ ఇంట్రా ఐడి కానీ, సో తర్వాత మన ఇంట్యూన్కి సంబంధించిన యూఆర్ఎల్స్ కానీ, పోర్ట్స్ కానీ ఇవన్నీ అనమాట. ఇంట్యూన్ పోర్ట్స్, యూఆర్ఎల్స్ ఇవన్నీ కూడా మన ఫైర్ వాల్స్లో ఎలా ఉండాలి. సో ఇవన్నీ మనం నెట్వర్క్ టీమ్తో కోఆర్డినేట్ అయ్యి ఇవన్నీ కూడా మనము ఎనేబుల్ చేయించుకోవాలన్నమాట. మనకి ఏవైతే రిక్వైర్డ్ ఉంటాయో అవి ఎనేబుల్ చేయించుకోవాలి. సో తర్వాత అలానే మనకి లైసెన్సులు కూడా కావాలి, ఇంట్యూన్ లైసెన్సులు కూడా కావాలి. ఇంట్యూన్కి మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైసెన్సింగ్ ప్లాన్స్ ఉన్నాయి. E3, E5, తర్వాత ఎంటర్ప్రైజ్ మొబిలిటీ ప్లస్ సెక్యూరిటీ E5, ఎంటర్ప్రైజ్ మొబిలిటీ ప్లస్ సెక్యూరిటీ E3, తర్వాత మైక్రోసాఫ్ట్ 365 బిజినెస్ ప్రీమియం, మైక్రోసాఫ్ట్ 365 F1, F3. సో తర్వాత ఇలా లైసెన్సులు ఉన్నాయి. సో ఏంటి ఈ ఒక్కొక్క లైసెన్స్కి ఏంటి యూసేజ్ ఏంటి, ఒక్కొక్క లైసెన్స్లో ఏముంటాయి, ఏమేమి ఫీచర్స్ ఉంటాయి ఏంటనేది. సో ఎప్పుడైనా కానీ మనం లైసెన్స్లో వచ్చేటువంటి ఫీచర్స్ని బేస్ చేసుకొని మనం చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ టెనెట్లోకి వెళ్తున్నాను. ఎగ్జిస్టింగ్ టెనెట్లో నాకు ఈ లైసెన్స్లు ఉన్నాయి. ఇంట్యూన్ లైసెన్స్ ఉంది, బిజినెస్ ప్రీమియం ఉంది, E3 ఉంది, E5 ఉంది, అన్నీ కూడా ట్రయల్ లైసెన్స్లు ఉన్నాయి. సో ఈ ట్రయల్ లైసెన్స్లో నాకు అన్నీ కూడా 25 లైసెన్స్లు వచ్చాయి. నేను ఒక్కొక్క దాంట్లో డిపెండింగ్ అపాన్ నా రిక్వైర్మెంట్ నేను లైసెన్స్ యూజ్ చేసుకుంటున్నాను. సో తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను E5 తీసుకున్నాను. E5లో నాకు ఏమొస్తాయి? E5లో నాకు ఏమొస్తాయంటే E5 ప్లాన్లో నాకు ఇక్కడ ఇన్ని ప్లాన్స్, ఇన్ని ఫీచర్స్, అజూర్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ ప్లాన్ ప్రీమియం P1, P2, అలానే మైక్రోసాఫ్ట్ ఇంట్రా ఐడి P1, P2. సో ఇక్కడ ఇంట్రా ఐడి P1, P2 లైసెన్స్ వస్తుంది, ఇంట్యూన్ ప్లాన్ 1 వస్తుంది. తర్వాత నాకు ఓఎస్ లైసెన్స్లు వస్తాయి. సో విండోస్ 10 or 11 ఎంటర్ప్రైజ్, అలానే నాకు టుడూ వస్తుంది, షేర్ పాయింట్ వస్తుంది, సో తర్వాత పవర్ బిఐ వస్తుంది, తర్వాత ఆఫీస్ 365 వస్తుంది. సో ఇట్లా మనకి డిఫరెంట్ ప్లాన్స్ వస్తాయన్నమాట. అలానే E3 తీసుకుంటే E3కి ఏంటంటే దానికి సూటబుల్ లైసెన్స్లు ఉంటాయి. ఇప్పుడు E3 తీసుకుంటున్నాను. E3 సర్వీస్ ప్లాన్ డీటెయిల్స్కి వెళ్తే నాకు ఇక్కడ E3కి సంబంధించినటువంటి ప్లాన్స్ ఇక్కడ ఉంటాయి. అజూర్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ ప్రీమియం P1, అలానే నాకు ఇంట్రా ఐడి ప్రీమియం P1, ఇంట్యూన్ P1, ఇట్లా నాకు ఈ లైసెన్సింగ్ ప్లాన్కి సంబంధించినటువంటి ఫీచర్స్ అనమాట. సో మనం ఎప్పుడైనా కానీ లైసెన్సింగ్ ప్లాన్ మన ఎన్విరాన్మెంట్కి నాకు ఏం రిక్వైర్మెంట్స్ కావాలి దాన్ని బేస్ చేసుకొని మనం లైసెన్స్ అనేది చూస్ చేసుకోవాలి. సో తర్వాత మరి నేను ఒక ఇంట్యూన్ ట్రయల్ అనేది నేను తీసుకోవాలి, నేను ఇంట్యూన్ యూజ్ చేసుకోవాలి ఎలా? ఇప్పుడు నేను ఒక ఇంట్యూన్ నేర్చుకోవాలి ఎలా? సో ఇంట్యూన్ నేర్చుకోవడానికి మైక్రోసాఫ్ట్ అనేది మనకు అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తుంది. ఇంట్యూన్ అనేది మనం 30 days వరకు ఫ్రీ, ఎలాంటి డబ్బులు లేకుండా, ఎలాంటి ఏది లేకుండా కూడా మనం ఇంట్యూన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో అది యూజ్ చేసుకోవడానికి మనం బేసికల్గా మన బ్రౌజర్ నుంచి ఇంట్యూన్ ఫ్రీ ట్రయల్ అనేది టైప్ చేస్తే సో మనకి ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో ట్రై మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ఫర్ ఫ్రీ అని ఏదైతే వస్తుందో ఆ లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ట్రై మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ఫర్ ఫ్రీ, ఇక్కడ నాకు ప్రీ రిక్వెస్ట్ ఏం కావాలి? సైన్ అప్ మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ఫ్రీ ట్రయల్, సైన్ ఇన్ టు ఇంట్యూన్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ అడ్మిన్ సెంటర్,
కన్ఫర్మ్ ద ఎండిఎం అథారిటీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్, అలానే కాన్ఫిగర్ యువర్ కస్టమ్ డొమైన్ నేమ్, కన్ఫర్మ్ యువర్ లైసెన్సెస్, అడ్మిన్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ స్టెప్. సో ఇలా ఈ స్టెప్స్ అనేది మనం చేయాలి. సో ఫస్ట్ ప్రీ రిక్వైట్ చూద్దాము. ప్రీ రిక్వైట్ బేసిక్గా చెప్పాలంటే మనకు ఒక వెబ్ బ్రౌజర్ కావాలి. అది మన మొబైలే కానీ, మన విండోసే కానీ, లైనక్స్ అయినా, ఏదైనా ఐఓఎస్ అయినా, ఏదైనా ఒక డివైస్లో ఒక వెబ్ బ్రౌజర్ కావాలి. అలానే నాకు యాక్టివ్ ఇంటర్నెట్ ఉండాలి. సో తర్వాత నేను ఏదైతే ఇంతకుముందు నెట్వర్క్ ఎండ్ పాయింట్స్ అని చెప్పానో, ఎండ్ పాయింట్స్ అన్నీ కూడా నేను అలౌ చేసుకుని ఉండాలి నా ఫైర్ వాల్లో. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ సైన్ ఇన్ టు ఇంట్యూన్ సైన్ అప్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ఫ్రీ ట్రయల్కి వెళ్తే ఇక్కడ నాకు చెప్తుంది ట్రయింగ్ అవుట్ ఇంట్యూన్ ఈజ్ ఫ్రీ ఫర్ 30 days. నాకు 30 days వరకు ఎలాంటి ఛార్జెస్ పడవు. 30 days తర్వాత కూడా నేను ఇంట్యూన్ యూజ్ చేసుకోవాలి, ట్రయల్ సబ్స్క్రిప్షన్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇంకొక 30 days మనం ట్రయల్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దానికి క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ క్రెడిట్ కార్డ్ నుంచి మీకు ఒక 88 రూపీస్ అనేది డిడక్ట్ అవుతాయి. సో మళ్ళీ ఆ 88 రూపీస్ అనేది మీకు రిఫండ్ అవుతాయి ఇమీడియట్గా. సో ఇలా మీరు ఒక 60 days అనేది మీరు ఇంట్యూన్ ట్రయల్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి డబ్బులు లేకుండా. సో నావిగేట్ టు ద ఇంట్యూన్ అకౌంట్ సెటప్ పేజ్. సో ఎప్పుడైతే నేను ఈ అకౌంట్ సెటప్ పేజ్కి వెళ్తానో నాకు అకౌంట్ సెటప్ పేజ్ అనేది కొత్తగా వస్తుంది. సో నేను చూపిస్తాను. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు దిస్ పేజ్. సో ఈ పేజ్కి వెళ్ళిన తర్వాత మనకి ఈ పేజ్లో మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ చూసుకున్నట్టయితే సో నావిగేట్ టు ద ఇంట్యూన్ సెటప్ అకౌంట్ పేజ్, ఇది ఇలా నేను క్లిక్ చేయగానే నాకు ఇలా వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ట్రయల్ స్టార్ట్ యువర్ ఫ్రీ 1 month ట్రయల్ టుడే అని అంటుంది. సో ఇలా అంటుంది. సో లెట్స్ గెట్ యూ స్టార్టెడ్ అంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఎంటర్ యువర్ వర్క్ ఆర్ స్కూల్ ఈమెయిల్ అడ్రస్, వీ విల్ చెక్ ఇఫ్ యూ నీడ్ టు క్రియేట్ ఏ న్యూ అకౌంట్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ట్రయల్. సో అంటే ఏంటంటే మనం ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఏదైతే ఇస్తామో, ఒకవేళ మనం ఆల్రెడీ ఈ ఈమెయిల్ ఐడి తోటి ఏదైనా మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నట్టయితే ఈ ఈమెయిల్ ఐడి తోటి ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, క్రియేట్ చేసుకోవచ్చు సబ్స్క్రిప్షన్ అనేది. లేదు అసలు మనం ఏ సబ్స్క్రిప్షన్స్ మనం యూజ్ చేయట్లేదు అనుకున్నప్పుడు, ఓకే. సో ఇక్కడ ఏదైతే మనం ఈమెయిల్ ఐడి ఇస్తామో ఆ ఈమెయిల్ ఐడి తోటి మనం న్యూ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఫస్ట్. తర్వాత మీరు ఎప్పుడైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో మీకు అకౌంట్ లేదు అనుకుంటే ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. లుక్స్ లైక్ యూ నీడ్ టు క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అంటుంది. ఇక్కడ మీరు ఒక ఈమెయిల్ ఐడి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవచ్చు. లేదు సెటప్ అకౌంట్ అని క్లిక్ చేస్తే మీకు కొత్త అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ స్టెప్లో ఇక్కడ ఏమడుతుందంటే మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, బిజినెస్ ఫోన్ నెంబర్, కంపెనీ నేమ్, కంపెనీ సైజ్, మీ కంట్రీ ఆర్ రీజన్ ఏదని అడుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ప్రీవియస్ స్టెప్లో ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ ఎంటర్ ఏదైతే చేస్తారో దానికి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ కోడ్ అని కొడితే మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిపోయిన తర్వాత మీరు యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అని అడుగుతుంది. మీ టెనెట్లో ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే యూజర్ నేమ్ ఇస్తారో ఆ యూజర్ నేమ్ అనేది మీకు గ్లోబల్ అడ్మిన్ అకౌంట్ అవుతాడు. అంటే మీ టెనెట్లో ఆ యూజర్ అకౌంట్ అనేది గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్గా అవుతుంది. ఈ గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటంటే ఈ గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్కి మన ఇంట్యూన్ టెనెట్లో హైయెస్ట్ ప్రివిలేజ్ ఉంటుందన్నమాట. సో అందరు యూజర్ అకౌంట్ కంటే కూడా ఈ గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ అనే వాళ్ళకి హైయెస్ట్ ప్రివిలేజ్ ఉంటుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ డొమైన్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ అనేది మీరు ఏదైనా యూజర్ నేమ్ ఇవ్వచ్చు. డొమైన్ నేమ్ అనేది మీరు ఏదైతే డొమైన్ నేమ్ మీ కంపెనీకి సంబంధించినటువంటి డొమైన్ నేమింగ్ కన్వెన్షన్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వాలి. సో అలానే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మీ ఐడెంటిటీని వెరిఫై చేయడానికి, మీరు కరెక్టా కాదా అనే ఒక ఐడెంటిటీ వెరిఫై చేయడానికి, మీరు రోబోటా హ్యూమనా అని మీ యొక్క ఐడెంటిటీ వెరిఫై చేయడానికి ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు పేమెంట్ మెథడ్ అనేది యాడ్ చేసుకోవాలి. వన్స్ మీరు పేమెంట్ మెథడ్ అని యాడ్ చేసుకున్న తర్వాత మీకు కన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇలా వస్తాయి. మీరు ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్ స్టెప్లో ఇక్కడ మీరు ఏదైతే యూజర్ నేమ్ డొమైన్ నేమ్ ఇచ్చారో ఆ యూజర్ నేమ్ డొమైన్ నేమ్ తోటి మీకు ఒక యూజర్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో వన్స్ ఇక్కడ యూజర్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఈ యూజర్ అకౌంట్ యూజ్ చేసి మీరు మీ ఇంట్యూన్ టెనెట్కి లాగిన్ అవ్వచ్చు. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో నెక్స్ట్ సెషన్లో మనం ఇంట్యూన్ టెనెట్కి లాగిన్ అయ్యి మనం ఏం చేయాలనేది మనం చూద్దాం. ఓకే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.